వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే దేని గురించి ఉంటుంది అంటే మనం ఇంటికి కట్టే రెంట్ గురించి ఉంటుంది. అంటే మన హౌస్కి ఏదైతే రెంట్ పే చేస్తామో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. దాని మీదకి వచ్చే అలవెన్సెస్ ఏంటి, దాని మీద ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది అనేది ఈ హౌస్ రెంట్ అలవెన్స్లో మనకు చెప్తారు. సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది సెక్షన్ 10 క్లాస్ 13A అండ్ రూల్ 2A అనమాట. సో హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద రెంట్ ఆఫ్ ద హౌస్. సో ఏ అయితే ఎక్స్పెన్సెస్ మనం రెంట్ పే చేసేటప్పుడు కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం. సో ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద రెంట్ ఆఫ్ ద హౌస్, మనం రెంట్తో పాటు ఏదైతే ఎక్స్పెన్సెస్ మనం ఇంకర్ అవుతామో, హౌస్కి రెంట్తో పాటు ఏ ఏ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయో ఇవన్నీ కూడా హౌస్ రెంట్ అలవెన్సెస్ కిందే వస్తాయి. సో దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దాని ట్రీట్మెంట్ ఏంటంటే మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. వీటన్నిటిలో ఏదైతే తక్కువ అమౌంట్ వస్తుందో ఆ తక్కువ అమౌంట్ని మాత్రమే మనకి ఎగ్జంప్షన్ ఇస్తారు. సో ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్సెస్ రిసీవ్డ్. సో మనం యాక్చువల్గా ఎంప్లాయీకి ఎంతైతే హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తాడు అది. ఇంకా నెక్స్ట్ అన్ అమౌంట్ ఈక్వల్ టు 50% ఆఫ్ శాలరీ. సో మన ఎంప్లాయీ యొక్క శాలరీలో 50% ఏదైతే ఉంటుందో ఆ 50% శాలరీ అనేది ఆర్ 40% ఆఫ్ ద శాలరీ, అంటే మన ఎంప్లాయీ శాలరీలో 40% అనేది ఎగ్జంప్షన్ ఇస్తారు. సో ఏంటంటే 50% దేనికి అంటే మెట్రో సిటీస్ అంటే మనకి 4 ఉన్నాయి: ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా. సో ఈ మెట్రో సిటీస్ వచ్చినప్పుడు మనం ఈ 50% అని యూజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్, సెకండ్ స్టెప్లో 50% ఆఫ్ శాలరీ అనేది మెట్రో సిటీలో అప్పుడు యూజ్ చేయాలి. అలా కాకుండా నార్మల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ అనుకోండి, అంటే మెట్రో సిటీస్ కాకుండా నార్మల్ ప్లేసెస్లో అయితే కనుక 40% ఆఫ్ శాలరీ అనేది మనం ఎగ్జంప్షన్ కింద క్లెయిమ్ చేస్తాం. ఈ సెకండ్ స్టెప్లో 40% అని తీసుకుంటాం నార్మల్ సిటీస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ద ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ. సో మన ఎంప్లాయీ శాలరీలో 10% కంటే ఎక్కువ కనుక ఏమన్నా పే చేశాడనుకోండి, ఆ ఎక్కువ అమౌంట్ ఈ థర్డ్ స్టెప్లో తీసుకుంటాం. సో యాక్చువల్ దాన్ని అయితే అథమెటికల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఎందుకంటే 10% వరకే మాత్రమే మనకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. 10% కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ఎంతైతే పే చేశాడో, ఇప్పుడు 10,000లో 10% అంటే 1,000 అనమాట. 1,000 కాకుండా 11,000 పే చేశారనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఆ 1,000 మీద, 11,000లో ఎక్స్ట్రా ఉన్న 1,000 మీద మనం ఈ థర్డ్ స్టెప్ తీసుకుంటాం. సో ఇవన్నమాట యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్ అండ్ అమౌంట్ ఈక్వల్ టు 50% ఆఫ్ శాలరీ. ఇదైతే మెట్రో సిటీకి, అండ్ నార్మల్ సిటీస్కి అయితే కనుక 40% ఆఫ్ శాలరీ. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ. అంటే 10% శాలరీ కంటే ఎక్కువ ఏదైనా అమౌంట్ కనుక వాడు ఇచ్చుంటే, ఎంప్లాయీకి 10% శాలరీ కన్నా ఎక్కువ అమౌంట్ ఇచ్చుంటే, ఆ ఎక్కువ అమౌంట్ ఎంతైతే ఉంటుందో 1,000 అవ్వని, 10,000 అవని, 5,000 అవని, ఎంతైనా ఇవ్వని, దాన్ని అథమెటిక్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ రెంట్ పెయిడ్. అంటే ఇది మంత్లీ రెంట్ అవ్వచ్చు, లేకపోతే మనం యాన్యువల్గా తీసుకుంటే యాన్యువల్ రెంట్ అవ్వచ్చు. శాలరీ కూడా అప్పుడు యాన్యువల్గా తీసుకోవాలి. సో రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో ఇక్కడ శాలరీ అన్నాం. అసలు శాలరీ డెఫినేషన్ ఏంటి హౌస్ రెంట్ అలవెన్స్కి? శాలరీ అంటే బేసిక్ అలవెన్స్, బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ రిలేటింగ్ టు రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లస్ కమిషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏమిటంటే శాలరీ అనమాట. ఇక్కడ 50% ఆఫ్ శాలరీ అంటే ఈ 3 యాడ్ చేసి దానికి 50% చేయాలన్నమాట. బేసిక్ శాలరీ, మనకు బేసిక్గా మంత్లీ ఎంత శాలరీ ఇస్తున్నారు. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది రిలేటింగ్ టు రిటైర్మెంట్ బెనిఫిట్ అయి ఉంటుంది, ఆర్ నాట్ రిలేటింగ్ టు రిటైర్మెంట్ బెనిఫిట్, అంటే అది రిటైర్మెంట్ కింద మెన్షన్ చేసి ఉంటే కనుక ఆ డిఎన్ఎస్ అలవెన్స్ తీసుకోవాలి. అండ్ కమిషన్ అయితే మనం టర్న్ ఓవర్కి పర్సంటేజ్గా తీసుకుంటున్నాము, టర్న్ ఓవర్ నుంచి తీసుకున్న కమిషన్ని మాత్రమే రాయాలి. అలా కాకుండా నార్మల్గా వచ్చిన కమిషన్ని రాయకూడదు. ఈ బేసిక్ salary, DNS allowance relating to retirement benefit,
ప్లస్ కమిషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్. ఈ 3ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే శాలరీ. సో ఇక్కడ 50% ఆఫ్ శాలరీ అన్నా, 10% ఆఫ్ శాలరీ అన్నా, 40% ఆఫ్ శాలరీ అన్నా, ఈ 3 యాడ్ చేసి వచ్చిన దాని మీద 50% వేయాలి. 50% ఏమో మెట్రో సిటీస్కి వేయాలి, 40% ఏమో నార్మల్ సిటీస్కి వేయాలి. 10% అనుకోండి ఈ థర్డ్ స్టెప్ చేసేటప్పుడు వేయాలి. సో టోటల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ట్రీట్మెంట్ ఏంటంటే, హౌస్ రెంట్ అలవెన్స్ పే చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్ట్: యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు 50% ఆఫ్ శాలరీ. మెట్రో సిటీస్కి అయితే 50% ఆఫ్ శాలరీ, ఆర్ 40% ఆఫ్ శాలరీ అయితే నార్మల్ సిటీస్కి, ఆర్ ద ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ. ఈ 3 స్టెప్స్లో ఏ స్టెప్లో అయితే తక్కువ అమౌంట్ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ట్ చేస్తాం. ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే, టోటల్ రిసీవ్డ్లోంచి టోటల్ ఎగ్జామ్టెడ్ తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్సిబుల్ అమౌంట్. అది మనం శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హెచ్ఆర్ఏ ట్యాక్సిబుల్ కింద ఆ అమౌంట్ రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నోట్ ఏంటి? ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇఫ్ ఎంప్లాయీ లివ్స్ ఇన్ యాన్ ఓన్ హౌస్. ఇక్కడ ఏం చెప్పాం? హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మనం ఏ ఇంట్లో అయితే రెంట్కుంటామో దానికి మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఎంప్లాయీ ఓన్ హౌస్లో ఉంటే ఎంప్లాయీకి రెంట్ ఏం పే చేసే అవసరం ఉండదు. సో ఎంప్లాయీ కనుక ఓన్ హౌస్లో ఉంటే ఎగ్జామ్షన్ అనేది నాట్ అవైలబుల్. ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇఫ్ ఎంప్లాయీ లివ్స్ ఇన్ యాన్ ఓన్ హౌస్ ఆర్ ఇన్ ఏ హౌస్ ఫర్ విచ్ హీ డస్ నాట్ పే ఎనీ రెంట్. ఆర్ అలా కాకుండా ఏదైనా రిలేటివ్స్ హౌస్లోనో లేకుంటే ఏదో ఒక ఇంట్లో ఉంటున్నాడు రెంట్ పే చేయకుండా. అలాంటప్పుడు రెంట్ పే చేస్తేనే మనకి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వస్తుంది. అలా కాకుండా రెంట్ ఏమి ఇవ్వకుండా వేరే ఫ్రెండ్ ఇంట్లోనో రిలేటివ్స్ ఇంట్లోనో ఉంటున్నారు, అప్పుడు ఈ ఎగ్జామ్షన్ అనేది రాదు. సో ఎంతైతే రిసీవ్ చేసుకున్నారో అంతా ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది, ఎందుకంటే ఇది జనరల్ అలవెన్స్లో వస్తుంది హెచ్ఆర్ఏ అనేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోట్ ఏంటో చూద్దాం. ఫర్ క్రైటీరియా 50% ఆర్ 40% ఆఫ్ శాలరీ, ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ వేర్ హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ పైన క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు 50% ఆఫ్ శాలరీ అయితే మెట్రో సిటీ అన్నాం, 40% ఆఫ్ శాలరీ అయితే నార్మల్ సిటీ అన్నాం. అలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే మన హౌస్ ఏ ఏరియాలో ఉన్నది అనేది ఇంపార్టెంట్, అంతేకాని ఎంప్లాయీ ఏ ఏరియాలో వర్క్ చేస్తాడు, ఎంప్లాయీ మెట్రో సిటీలో వర్క్ చేస్తున్నాడా నార్మల్ సిటీలో వర్క్ చేస్తున్నాడా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ హౌస్ ఏ ఏరియాలో ఉన్నదనేదే ఇంపార్టెంట్. ఆ హౌస్ మెట్రో ఏరియాలో ఉంటే కనుక 50% తీసుకుంటాం, అదే హౌస్ నార్మల్ ఏరియాలో ఉంటే 40% తీసుకుంటాం. సో ఇక్కడ అదే చెప్పాడు. ఫర్ క్రైటీరియా 50% ఆర్ 40% ఆఫ్ శాలరీ, ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం ఉండదు, బట్ వేర్ ద హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మెట్రో సిటీస్ అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మెట్రో సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. మనకి ఇన్కమ్ ట్యాక్స్లో మెట్రో సిటీస్ అంటే మనకి జనరల్గా అయితే మెట్రో సిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఫర్ క్యాలిక్యులేటింగ్ దిస్ మెట్రో సిటీ అంటే ఏమైనారంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. సో ఇదన్నమాట మన నోట్స్. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మన రెంట్ మీద ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, హౌస్ మీద ఏదైతే రెంట్ ఉంటుందో, దానికి కనెక్ట్ అయిన ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేర్ చేయడం కోసం ఎంప్లాయీకి ఏదైనా అలవెన్సెస్ ప్రొవైడ్ చేశాడనుకోండి, దాన్ని హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటాం. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఆర్ 50% ఆర్ 40% ఆఫ్ శాలరీ, ఆర్ ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ, వీటిలోంచి ఏదైతే మినిమం వస్తుందో దాన్ని ఎగ్జామ్టెడ్ అంటాం. అసలు బేసిక్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ రిలేటింగ్ టు రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లస్ కమిషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్. సో ఇక్కడ మెట్రో సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కట్టా వస్తుంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ప్లేస్ వేర్ హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దీంతో మన జనరల్ అలవెన్సెస్ అన్నీ అయిపోయినాయి. జనరల్ అలవెన్స్ అనేవి ఎప్పుడు కూడా ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతాయి. స్పెషల్ అలవెన్సెస్ అంటే పార్ట్లీ ట్యాక్స్బుల్, పార్ట్లీ ఎగ్జామ్టెడ్. అలా కాకుండా ఎగ్జామ్టెడ్ అలవెన్సెస్ ఉన్నాయి, అవి ఏంటనేది నెక్స్ట్ చూద్దాం.
సో ఇంకొకసారి జనరల్ అలవెన్సెస్లో ఏమున్నాయనేది చూద్దాం. జనరల్ అలవెన్సెస్లో సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, టిఫిన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్, ఇంకా డెప్యుటేషన్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇవన్నీ నిన్న క్లాస్లో చూసాం. సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఈరోజు క్లాస్లో చూసాం. దీంతో మన జనరల్ అలవెన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం స్పెషల్ అలవెన్సెస్ చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.